సో మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు. ఎస్. సో మీరు ఇండియాలో బిజినెస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, ఇక్కడికి వచ్చి కూడా బిజినెస్ చేశారు. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడిందా ఇండియా అండ్ యుఎస్ రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ అంటే స్పెషలీ మన తెలుగు వాళ్ళము రియల్ ఎస్టేట్ అనేది అందరికీ తెలిసిన విద్యనే, అది దాంట్లో కొత్తది ఏం లేదు. ఏమంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్స్, అమెరికాలో రియల్ ఎస్టేట్ ప్రిన్సిపల్ టోటలీ డిఫరెంట్. ఇండియాలో ఎట్లా ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసేస్తే, ల్యాండ్లో పెట్టేస్తే 4 ఏళ్ళు ఉంటే గ్యారంటీ డబుల్ అవుతుంది, లేదంటే ఇంకా ఫాస్ట్గా అవుతుందో. సో అటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ కొనేలా పెట్టేసి మర్చిపోతే 4 ఏళ్ల తర్వాత వచ్చి తిరిగి చూస్తే డబుల్ అయి ఉంటుంది, అమ్ముకోవచ్చు అన్నది. అట్లే డబ్బు ఎక్కడికి పోదు అనేది కాన్సెప్ట్ అక్కడ. ఇక్కడ అట్లా కాదండి. సో ఇక్కడ ల్యాండ్ ఎన్ని ఎకరాలు కావాలంటే ఎన్ని ఎకరాలు దొరుకుతుంది. సో లొకేషన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా లొకేషన్ ఇంపార్టెంట్ కాదని చెప్పను, కానీ ల్యాండ్ కొన్నా కూడా ఆ ల్యాండ్తో ఏం చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ బికాస్ వాల్మార్ట్ పక్కనే ఒక ల్యాండ్, ఒక ప్యాడ్ సైట్ ఉంది, నేను కొనేస్తాను అంటే వచ్చి టార్గెట్ పెట్టడు. మీరు ల్యాండ్ కొన్నంత మాత్రాన టార్గెట్ కూడా వచ్చేసి వాల్మార్ట్ పక్కనే ఉందని పెట్టడు. మీకు టార్గెట్ని తెచ్చే కెపాసిటీ ఉండాలి మీ ప్యాడ్ సైట్కి. లేదంటే మీరు కొని దాని మీద కూర్చుంటే ఎన్ని ఏళ్ళు కూర్చున్నా కానీ ఏమీ చేయలేరు. ట్యాక్సులు కట్టాలి. ఇండియాలో మాదిరిగా కూర్చుంటే ఖర్చు ఉండకుండా పోదు. ఇక్కడ మార్గేజెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి, సూవర్ ఉంటుంది, ప్రతిదానికి బిల్స్ వస్తాయి. సో వేకెంట్ ల్యాండ్ అయినా కానీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. వితౌట్ విజన్ చేయలేమండి. సో అది డిఫరెన్స్ ఉంది ఇండియాకి ఇక్కడికి. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. మీరు అన్నట్టు నాకు కూడా సేమ్. ఏంటి అంటే ల్యాండ్ కొనేసి పెట్టేస్తే టైం ఇది అయిపోతుంది, బట్ దిస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇక్కడ రివర్స్ కూడా పోతుందండి. సో రియల్ ఎస్టేట్ అన్నారు కదా, సో మీ ఎక్స్పర్టైజ్ ఏంటి? హౌ డు యూ సీడ్ రియల్ ఎస్టేట్ ఇంటూ అని అన్నాను. రియల్ ఎస్టేట్లో ఫస్ట్ అందరి మాదిరిగా అపార్ట్మెంట్స్ అట్లాగే కొనడము, రెనోవేట్లు చేయడము, రెంట్కి ఇవ్వడము అటువంటివి చేసాము. తర్వాత వి గాట్ ఇన్ టు రిటైల్ బేస్డ్ ఆర్ ఆఫీస్ స్పేసెస్ అటువంటి కొనడము. టెనెన్సీ ఉంది, వేకెన్సీలు ఉన్నవి కొన్నాక దాన్ని ఆక్యుపెన్సీ పెంచాలి. సో ఇటువంటివన్నీ చేసామన్నమాట. సో ఈవెన్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ హ్యావింగ్ ఒక 500,000 square foot ఆఫీస్ స్పేస్ ఉందండి. సో వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ టెనెంట్స్, జిఎస్ఏ టెనెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టెనెంట్స్ వచ్చేసి ఐఆర్ఎస్, ఐస్, సెనెట్ ఆఫీసెస్, స్కూల్ డిపార్ట్మెంట్స్, లేదంటే ప్రైవేట్ ఆఫీసెస్ వచ్చేసి పెద్ద పెద్ద మార్గన్ స్టాన్లీ, ఇటువంటి టెనెంట్స్ ఉన్నారనమాట మనకు. సో వీళ్ళందరినీ ఆఫీస్ స్పేసెస్. సో బేసిక్లీ ఆ టెనెంట్స్ని తేగలగాలి, మన దగ్గర ఉండగలగాలి. సో ఇవి చేయాలంటేనే అవి కష్టం, కొనడం ఈజీ. డబ్బులు ఉంటే కొనొచ్చు రియల్ ఎస్టేట్. ఆఫీస్ స్పేసెస్ ఏవి కూడా కొనొచ్చు, బట్ హౌ డు యూ బ్రింగ్ ఎ టెనెంట్ దేర్? ఓకే, అది ట్రికీ సిచ్యువేషన్. అవి సాల్వ్ చేయగలగాలి. అది 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 యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనుకుంటా. సో మీరు ఏంటి అంటే అన్నీ ఆర్గనైజ్గా ఇది చేసి హౌ టు డీల్ ఆన్ ఎ డే టు డే బేసిస్ పెట్టుకున్నారు కాబట్టి యు హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ చెప్పచ్చు. సో మీ రియల్ ఎస్టేట్ ఆర్ మీ బిజినెస్ అంటే అట్లీస్ట్ రియల్ ఎస్టేట్ ఇట్స్ ఓన్లీ మన బాస్టన్ ఏరియాకే పరితమా, లేదంటే ఇంకా మొత్తం ఆల్ ఓవర్ యూఎస్ ఉన్నదా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 6 states చేశానండి బిజినెస్. సో ఒహయో, టెక్సస్, న్యూ జెర్సీ ఇటువంటి దగ్గర చేశాం బిజినెస్. అండ్ సపోజ్ అంటే మీ ఇన్స్పిరేషన్ తోటి ఇన్ కేస్ రేపు నేను ఒక ల్యాండ్ కొనేసి అక్కడ ఒక ఎన్క్లైన్ పెట్టాలనుకుంటున్నాను, సో దానికి కావాల్సిన ఏం చేయాలి? హౌ డూ ఐ నీడ్ టు అట్రాక్ట్? అదే అండి, అది ట్రికీ క్వశ్చన్ అగైన్. అట్లా అంత ఈజీ కాదు. సో ఊరికే ల్యాండ్ కొనేస్తే ఎండ్ క్లయింట్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు చెప్పండి? చేయలేరు. నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా. అదే. సో ముందుగానే ఎండ్ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ అండ్ డెకోర్ ఉన్నారు. సో వాళ్ళకి ఏమి ఒక బీజేస్ పెట్టాలి, వాళ్ళకి ఏం కావాలి, సో ఆ రిక్వైర్మెంట్స్ మనకు తెలియాలి ముందుగానే. వాళ్ళ ల్యాండ్ రిక్వైర్మెంట్ ఏమి, అటువంటి రిక్వైర్మెంట్ ఉండి మీరు రీసెర్చ్ చేసి కొని తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళని వచ్చి మీరు కాంటాక్ట్ చేసే ఫోన్ కూడా ఎత్తారు ఆ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళంతా. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఛానల్, ప్రాపర్ కాంటాక్ట్స్ ఉంది. చేసుకుంటా పోతే స్టెప్ బై స్టెప్ అన్నీ సక్సెస్ అవుతామని చెప్పను. ఒక 100 చేస్తే ఒకటి తగులుతుంది, అంతే. అది
దట్ ఈస్ మై నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇన్నిట్లో ఉన్నారు కదా, సో ఆల్వేస్ గ్రీన్ సైడ్ ఉండదు. దర్ మెనీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ. చాలా హర్డల్స్ ఉంటాయి, అంటే హెడేక్స్ ఉంటాయి చాలా. అవన్నీ దొక్కుకొని మీరు ఎలా ముంగడికి వెళ్తున్నారు? వాట్ ఈస్ ద సక్సెస్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా దాని మీద ఫోకస్ చేసిన అది అవ్వట్లేదు అని అంటే నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టను. ఇట్స్ లైక్ అవ్వట్లేదు, ఐ డోంట్ నో హౌ టు గెట్ ఇన్ దేర్. బట్ ఐ మీన్ యూ డీలింగ్ విత్ సో మెనీ థింగ్స్, హౌ డు యూ హ్యాండిల్ దాట్? సో నేను అందరికీ ఏం చెప్తానంటే ఏదైనా ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అయితేనే సెకండ్కి వెళ్ళగలుగుతారు ఎవరైనా కానీ. ఓకే, సో ఒక సక్సెస్ రావాలి అంటే అన్నీ ఉండాలండి. కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ లక్ కూడా ఫేవర్ అవ్వాలి. ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఎవరు కూడా అంత నేనే చేసేసానంటే కన్నా అది కుదరదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటేనే సక్సెస్ రావచ్చు. గ్యారంటీ లేదు అక్కడ కూడా. అన్ని రకాలుగా సపోర్ట్ ఉండి ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అయితే ఎవరైనా కానీ సెకండ్ది ఆలోచిస్తారు, సెకండ్ది అయితే థర్డ్ది ఆలోచిస్తారు. అంతేనా? సో గ్రాడ్యువల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోవడమే కానీ ఒకేసారి నేను ఇక్కడ ఉన్నాను, నేను 20 బిజినెస్లు ఒకేసారి పెట్టేస్తాను అట్లాంటివన్నీ అంటే ఆ విధమైన ప్రొజెక్షన్స్ నాకైతే నమ్మకం లేదండి. సో ఐ ఓన్లీ టేక్ బేబీ స్టెప్స్. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ 1 step at a time. సో మీరు ఫ్యామిలీ అన్నారు, సో మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారా? యా, 1 wife అండి, 2 పిల్లలు, ఒక వైఫే. సో ఐ జస్ట్ వాంట్ అండర్లైన్ దట్. సో కూతురు, షీఈస్ 23 years old and she's planning to go for law school and she has graduated from Boston University and కొడుకు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సో హీఈస్ ఇన్ న్యూయార్క్ యూనివర్సిటీ. ఓకే, సో మీ వైఫ్ పేరు? వైశాలి. ఓకే, వైశాలి గారి సపోర్ట్ ఏంటి? ఎలా ఉంది వైశాలి గారి సపోర్ట్? వైశాలి సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ ముందుకు ఎలా వెళ్తుంది చెప్పండి? ఓకే, నా అంతకు నేను ఈ 28 years తిరుక్కుంటా బిజినెస్లు అనుకొని ఒక్కొక్కసారి ఇంటికి రాకుండా ప్లాన్స్ చేంజ్ అవుతాయి. అనుకున్నది ఒకటి, ఈరోజు సాయంత్రం వస్తాను అంటాను, లేకపోతే 2 days తర్వాత వచ్చింటాను. సో అటువంటివన్నీ ఉంటాయి. సో ఇంట్లో అన్నీ కరెక్ట్గా జరగాలి, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలి, వాళ్ళ ట్యూషన్స్ వెళ్ళాలి, ఇవన్నీ జరగాలి అంటే హౌస్ వైఫ్ లేకపోతే పార్ట్నరు ఏదో ఒకటి చేయాలి కదా. సో షీ హాస్ టేకెన్ అప్ ఆల్ దోస్ థింగ్స్, షీ హాస్ సపోర్టెడ్. దట్స్ నైస్. సో ఇప్పుడు వైశాలి గారి గురించి మీ మాటల్లో విన్నాం, మీ గురించి వైశాలి గారు ఏమంటారో మాట్లాడదామా? అడగండి. సో పిలుద్దామా వైశాలి గారిని? మరి ఆమె గురించి అంత అడుగుతున్నారు, మరి పిలవండి వైశాలి. హలో వైశాలి గారు, ఎలా ఉన్నారు? మీ సపోర్ట్ మీ గురించి చాలా బాగా చెప్పారు. సో మీ సపోర్ట్ గురించి కూడా చెప్పారు. సో మీరు చెప్పండి, మీరు ఎలా సపోర్ట్ చేశారు తన సక్సెస్కి? నా సపోర్ట్కి ముందు ఐ రియలీ వాంట్ టు సే మా ఇన్లాస్, మై మదర్ ఇన్ లా ఎస్పెషలీ అండ్ మై ఫాదర్ ఇన్ లా అండి, వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయకుండా ఉంటే చదువుకునేదే కూడా కాదు. మా ఆయన హీ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. చదువుకునేదే కాదు, కాలేజ్కి వెళ్ళేది కాదు, సరిగా అవన్నీ వచ్చేదే కాదు వాళ్ళు సపోర్ట్ చేయకుండా. నాకినా ముందు ఐ వాంట్ టు సే మై ఇన్లాస్ హ్యావ్ ప్లేడ్ అ బిగ్ రోల్. తర్వాత నేను ఎక్కడ ఏం వస్తే కూడా బిజినెస్లో కూడా నేను ఫుల్గా స్టాఫింగ్ కానీ, డే కేర్లో కానీ, హోటల్స్లో కానీ ఎక్కడ ఏం అవసరం ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశానండి. తర్వాత అదే విధంగా ఈవెన్ మై కిడ్స్ హ్యావ్ సపోర్టెడ్ మిస్సింగ్ దర్ ఫాదర్ డ్యూరింగ్ వీక్ డేస్ అండ్ వీకెండ్లో ఎంత అవుతే అంత ట్రై చేసామండి. బట్ స్టిల్ మనం అందరము ఎంత అవుతుంది అంత సపోర్ట్ కుదిరిందండి మా ఫ్యామిలీకి చేయాలనేది. బిజినెస్ కోసము, జాబ్స్ కోసము ఏముంటే అది చేసామండి. అన్ని చేయాల్సి వస్తుంది కదా. సో బిహైండ్ ద సీన్స్ అంతా తనే రన్ చేసింది. ఇంతకీ మీకు టైం ఇస్తారా లేదా? ఇస్తారండి, ఫుల్గా ఇస్తారు, ప్లాన్ చేసుకొని ఇస్తారు. అంటే స్కెడ్యూల్లో సాటర్డే సండే మాత్రం కుదురుతుందండి. సాటర్డే సండే మాత్రం హీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండి. ఓ దట్స్ నైస్. సో మీరు ఎక్కడి నుంచి అండి? బ్యాక్ ఇన్ ఇండియా?
కర్ణాటక, మీరేమో ఆంధ్ర, మీరేమో కర్ణాటక. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీది? అరేంజ్డ్ అండి, బట్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అండి. అచ్చా. బెంగళూరులో వర్క్ చేస్తుంటే మై ఫాదర్ సెడ్ బెంగళూరులోనే ఉంటుంది కదా మా అమ్మాయి అనుకున్నారు. అంటే ఐ కెన్ రిలేట్. మా ఆయన కూడా బెంగళూరులో జాబ్ చేసేవాడు. సో నన్ను బెంగళూరులోనే ఉంటుంది, ఇట్స్ లైక్ హార్డ్లీ 1 night వచ్చేస్తుంది హైదరాబాద్ అని. అంటే మా డాడీకి కూడా బిజినెసెస్ ఉన్నాయండి, బెంగళూరు టచ్ ఉన్నింది. అచ్చా. సో బెంగళూరులోనే ఉంటుంది కదా అనుకున్నాము. అది చూస్తే బెంగళూరు జంప్ అయిపోయి ఆంధ్ర కర్ణాటక సెట్ అయిందండి అట్లా. Oh, that's nice. Thank you very much for taking time and coming and joining with us for the interview, Vaishali garu. Thank you.